ఏంటది రీతు? ఏంటి రీతు ఆట రోతగా ఉంది. రోత అంటే రోత ఏంటది? నీకు ఎంతమంది చెప్పినా బుద్ధి రాదా? నువ్వు అసలు గేమ్ ఆడటానికి వచ్చావా, డిమాండ్ పవన్ కోసం వచ్చావా? డిమాండ్ పవన్ కోసమే హౌస్లోకి వచ్చినట్టుంది తప్పితే నువ్వు బిగ్ బాస్ గేమ్ ఆడటానికి వచ్చినట్లేదు. ఎంత రోతగా ఉందంటే నీ ఆట అంత రోతగా ఉంది. ఏంటమ్మా అంత బంగారం లాంటి శ్రీజ ఎలిమినేట్ అయినా నవ్వుకుంటూ, అమ్మాయి చిన్నపిల్ల అదేనాడు చెప్తుంది ఫస్ట్ నుంచి, చిన్నపిల్ల పాజిటివ్ థింకింగ్ ఆ పిల్లలో ఇది ఉంది. అమ్మాయి గొంతు అంటే అరుస్తుంది చిన్నపిల్ల, కానీ బిగ్ బాస్లోకి వచ్చి ఎంత నేర్చుకుంది, ఎంత మారింది. నువ్వు శ్రీజ కంటే పెద్దదానివి కదా? అసలు కాదు. అయినా ఏంటది డిమాండ్ పవన్? నువ్వు అసలు ఎలిమినేట్ కాలేదు, ఊరికే ఎవిక్షన్లో ఉండి నుంచో పెడితేనే అనుకుంటూ పవన్ నిన్ను వదిలిండలేను అన్నప్పుడు అసలు నువ్వు బిగ్ బాస్లోకి ఎందుకు వచ్చావు? బయట నుంచో లోపల నుంచో ఆ పవన్తో పాటు వెళ్ళిపోతుంది. నీ గేమ్ నువ్వు చెత్తగా చేసుకుంటున్నది కాక ఆ పవన్ గేమ్ కూడా చెడదొబ్బుతున్నావు. చక్కగా ఆడేవాడు, ఆ పిల్లడు బాగానే ఆడతాడు. నీ దరిద్రం పట్టింది కదా డిమాండ్ పవన్కి. ఏంటది? ఏంటా వికారం? అసలు నువ్వు వెళ్ళిపోయావా? ఎలిమినేట్ అయ్యావా? వెళ్ళిపోతే ఏమన్నా జాగ్రత్తలు చెప్పావా? అవన్నీ వదిలేసి నేను పవన్ బయటికి వెళ్ళినా లోపల ఉన్నా నేను మిస్ అవుతాను పవన్. ఏందది వికారం చండాలంగా? బంగారం నాడు శ్రీజ మళ్ళీ లోపలికి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు ఫ్రెండ్స్? ప్లీజ్ కామెంట్. ఎంత అన్ఫెయిర్గా చేసినా కూడా శ్రీజ పాజిటివ్ చూడండి. అక్కడ ఎంత హ్యాపీగా నాగార్జున గారి దగ్గరికి వచ్చి బయటకు వచ్చి ఎంత చక్కగా చెప్పింది. వాళ్ళని లోపల ఉన్న వాళ్ళని కూడా ఎంత బాగా అనలైజ్ చేసిందో చూడండి. భరణి గారు కూడా ఈ అమ్మాయి యాటిట్యూడ్ అన్నది కూడా ఆమె ప్రతి ఒక్కళ్ళని నిశితంగా పరిశీలించింది. ఎవరిని ఏ పొజిషన్లో పెట్టాలో పెట్టింది. ఎక్సలెంట్, బంగారు తల్లిలాగా ఆడింది. ఫస్ట్లో కొంచెం ఇరిటేట్ చేసి ఉండొచ్చు, అయినా కూడా తర్వాత అందరూ ఫ్యాన్స్ అయ్యారు శ్రీజకి. నువ్వు ఓట్లు తగ్గి శ్రీజ ఎలిమినేట్ అయిపోతే ఎవరు ఇంత ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. నువ్వు అన్ఫెయిర్ ఎలిమినేషన్ చేసావు. రీతు రోత. రీతు కోసమా బిగ్ బాస్ నువ్వు గేమ్ పెట్టింది? రీతు కోసమా? రీతు కోసం ఆడుతున్నావా? శ్రీజని ఎలిమినేట్ చేసావా? రీతు ఆట వరస్ట్. వాళ్ళ అమ్మగారు ఆడియో క్లిప్పింగ్లో క్లియర్గా చెప్పిందండి. రీతు నాన్న నువ్వు ఎవరికో, తనూజ క్లియర్గా చెప్పింది. ఎంతమంది చెప్పినా నీ మైండ్కి ఎక్కదా? ఏందా ఏడుపులు? ఎలిమినేట్ కాకముందు ఏడుపులు. అసలు ఏంది అంటే ఆమె ఏడిస్తే నువ్వు ఉంచుతావా బిగ్ బాస్? అంటే జనాలతో సంబంధం లేదా? రీతు ఉంచడం కోసం నువ్వు ఏమైనా అన్ఫెయిర్ ఎలిమినేషన్ చేస్తావా? అసలు ఇదేం నచ్చలేదు. రీతు ఆట రోతగా ఉంది. ఇంకా తీసుకుంటే బిగ్ బాస్ నీకు చెప్తున్నా, కామనర్స్కి అసలు అగ్ని పరీక్షలు అవి ఇవి ఎందుకు పెట్టావయ్యా? నువ్వు ఎందుకు పెట్టావు? కామనర్స్ తీసుకురావాలి. సెలబ్రిటీస్ అంటే వాళ్ళు ఏదో ఒక విషయం ప్రొఫెషన్లో ఒకళ్ళు సెలబ్రిటీగా ఎదిగిన వాళ్ళని తెస్తున్నావు. సరే, కామనర్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి కదా. నువ్వు అసలు ఎందుకు తీసుకొచ్చావు బిగ్ బాస్లోకి కామనర్స్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ ఎందుకు అంత తక్కువ చేసి చిన్న చూపు చూస్తున్నావు? నీకు తెలియట్లేదా? అంటే సెలబ్రిటీస్ని అయితే సేవ్ చేస్తావు, కామనర్సే కదా వాళ్ళని పంపించేస్తావా? గేమ్ చూడు బిగ్ బాస్, నీది రియాలిటీ షో, రియల్ గేమ్, బాగా ఫేమ్ వచ్చిన గేమ్ నీది బిగ్ బాస్ గేమ్. ఈ సీజన్ 9లో ఏమైంది బిగ్ బాస్ నీకు? ఇది చదరంగం కాదు, రణరంగం. కరెక్టే, రణరంగం గేమ్స్లో చూపించవయ్యా నీ స్ట్రాటజీలు. గేమ్స్లో వదిలేసి కామనర్స్ మీద లేకపోతే రీతు మీద ఇట్లాగా ఒక్కొక్కరు నీ ఫేవరిజమా? అసలు ఏంటి అంటే బిగ్ బాస్ టీం అంతా కట్టగలిసి వాళ్ళు అనుకున్న చేసినప్పుడు ఈ జనాలం ఎందుకు మేము ఓట్లు వేయటం? బట్ ఫస్ట్ నుంచి మొత్తుకుంటుంది అదే. మీరు ఓటింగ్ ప్రకారం నేను నాగార్జున గారు ఏం చెప్పారు? ఓటింగ్ ప్రకారం ఫ్లోరా ఎలిమినేటెడ్, క్లారిటీ ఫెయిర్ ఎలిమినేషన్ కదా. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చేసి వీళ్ళని లేపడం అనేది అసలు నచ్చల. ఎన్నిసార్లు మొత్తుకున్నా అదే గుర్తుకొస్తుంది. అసలు కామనర్స్ని సెలబ్రిటీస్ని, కామనర్స్ లేదు సెలబ్రిటీస్ లేదు. నీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక అందరూ ఒక్కటే, అందరూ గేమ్ ఆడటానికి వచ్చారు. నువ్వు అది గమనించుకొని చెప్పాలి. అంతేగాని కామనర్స్ని చిన్న చూపు, సెలబ్రిటీస్ నీకు నచ్చిన వాళ్ళని ఇంకొక చూపు అంటే డిమాండ్ పవన్ అండ్ రీతు మిక్సింగ్ వాళ్ళ యాక్టింగ్లు నీకు కావాలా? అంటే పుల్లలు పెట్టడం జనాలకి నీ టీఆర్పీ కోసమా? అసలు అది ఏంటండి? అది ఎలిమినేట్ అవ్వలేదు, ఏం లేదు. రీతు వచ్చి పవన్ నేను నిన్ను మిస్ అవుతున్నాను, అయ్యో పవన్ వెళ్ళలేదుగా. వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్పినా ఒక అందం. కానీ చిన్నపిల్ల అయిన శ్రీజ ఎంత చక్కగా వెళ్ళిపోయింది బయటికి, ఎంత పాజిటివ్గా వెళ్ళిపోయింది. శ్రీజ రీఎంట్రీ కావాలని ఎంతమంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. వైల్డ్ కార్డు ద్వారా శ్రీజని మళ్ళీ తీసుకురావాలి. ఆ ఫెయిర్ ఎలిమినేషన్ ఉండాలి, కానీ అన్ఫెయిర్ ఎలిమినేషన్ ఒప్పుకోము. ఇది అయిపోయింది. అసలు నీకు ఇందాక నుంచి మొత్తుకుంటున్నావు. ఫస్ట్లో కూడా పాపం అందరూ వచ్చి అందరు గేమ్స్ ఆడుతుంటే నువ్వు ఏంటి బిగ్ బాస్, నువ్వు ఏంటి చెప్పు? రీతు విషయంలో అని కాదు, అన్నీ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటారా? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే
వైల్డ్ కార్డ్స్ అంట. వైల్డ్ కార్డ్సా? అది వేస్ట్ కార్డ్స్, వరస్ట్ కార్డ్స్. అలలో అమ్మయ్య ఒక తెలుగు రాని మేళం పోని ఫ్లోరా గారు వెళ్ళిపోయిందిలే అని బిగ్ బాస్ చూస్తున్న అందరూ ఫ్రీగా గాలి పీల్చుకున్నాం. ఎందుకంటే మన భాషలో ఉండాలి, వచ్చినా కొన్ని తెలుగు వచ్చి ఉండాలి. అసలు తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెడతావు ఏందయ్యా నాయన, నీ ఇష్టమా? అసలు బిగ్ బాస్ అంటే తెలుగు షో, తెలుగు కనీసం వాళ్ళు తెలుగు కాకపోయినా తెలుగు మాట్లాడటం వచ్చి ఉండాలి, తెలుగు మాట్లాడటం క్లారిటీగా వచ్చి ఉండాలి. సరే పెట్టావు ఫ్లోరాని, పెట్టావు, పంపించావు, అమ్మయ్య అందరు తెలుగు వాళ్ళు. అంటే ఆ గౌరవ్ గుప్తానా ఎవరినైనా ఆయన సీరియల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్నారేమో. నువ్వు ఎత్తుకొచ్చి బిగ్ బాస్ 9లో భలే పెడుతున్నావులే. అసలు కామన్స్ కాదు, సెలబ్రిటీస్ కాదు, మంచి మంచి వాళ్ళని పెట్టవయ్యా బాబు అంటే వెతుక్కొచ్చి పెట్టావేంటి? అసలు చెప్తుంది నీకే అర్థమవుతుందా? ఇప్పుడు చచ్చాం మేము మళ్ళీ. ఆ ఫ్లోరా భజన్ వదిలిపోయింది, ఫ్లోరా భజన్ వదిలిందిరా నాయన అంటే గౌరవ్ గుప్తా అంట. ఆయనకి ఆ ఫ్లోరా కన్నా అధ్వానం. అస్సలు మన తెలుగు సీజన్ తెలుగులో చూసే వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఏం అర్థం అవుద్ది బిగ్ బాస్? ప్రేక్షకులకు అర్థం అవ్వాలి కదా. అతనికి చూస్తేనా తెలుగు అస్సలు రావట్లే. నేను చూసాను స్టేజీ మీద లోపల. అస్సలు గౌరవ్ గుప్తాకి తెలుగు రాని వాళ్ళని మళ్ళీ ఇంకొకళ్ళని పడేస్తాం ఆ సినిమా చూపించడానికి. వైల్డ్ కార్డ్స్లో తీసుకుందాం. ఎవరున్నారు? ఆ దివ్యల మాధురి, అలేఖ్య, చిట్టి పికల్స్ తప్పితే ఎవరికన్నా వాళ్ళు కూడా కొంతమంది రెగ్యులర్గా టీవీ చూసే వాళ్ళకి తెలుసు తప్పితే ఎవరికి తెలుసా వాళ్ళంటే కాస్త. ఇకపోతే నిఖిల్ నాయర్, అబ్బాయి ఎంత సాఫ్ట్గా ఉన్నాడో నేను చూస్తేనే అర్థమైంది. కనీసం కెప్టెన్ టాస్క్ అక్కడే శ్రీజ దమ్ముని కూడా చూడాలి. కెప్టెన్ టాస్క్ తీసి నువ్వు ఆ కెప్టెన్ బ్యాడ్జిని పెట్టించమంటేనే అంత సాఫ్ట్గా ఉన్నాడు. మరి ఈ నిఖిల్ నాయర్ ఏం ఆడతాడో చూడాలి ఇక బిగ్ బాస్లో. ఇకపోతే శ్రీనివాస్ సాయి, అతను కాస్త జెన్యున్గా అనిపించాడు. మన ఇప్పుడు కదా ఆట మొదలైతే తెలుస్తుంది. అంతేగాని వైల్డ్ కార్డ్స్, వైల్డ్ ఏం వైల్డ్, వేస్ట్ తప్పితే ఏమీ లేదు.